మీ సహచార మిత్రుడు వెంకటేష్ నేత నిన్న కాంగ్రెస్లో చేరాడు. బానిస సంఖ్యలు తెంచుకొని కాంగ్రెస్లో చేరడం వల్ల తనకి ఒక స్వేచ్ఛ వచ్చింది అనేటువంటి మాటలు మాట్లాడారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన గతంలో కాంగ్రెస్లో ఉన్నాడు, మా బీఆర్ఎస్లోకి వచ్చిండు. ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు టికెట్ ఇచ్చారు, యాజ్ ఏ ఎంపీగా గెలిచిండ్రు. అది మా జిల్లాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. మరి ఆయన వ్యక్తిగతం ఏమున్నాయో మనకు తెలియదు. అది మీరు వెంకటేష్ని అడగాలి, మరి పార్టీ సంబంధించిన ఆ జిల్లా నాయకులను అడగాలి. కానీ నన్ను అడితే నేనేం చెప్తాను? అంటే సహచార ఎంపీగా కలిసి ప్రయాణం చేశారు. మాకు అలాంటిది ఎక్కడ కూడా జరగలేదు. మా తోట సందర్భం కూడా ఎప్పుడు కూడా చర్చ రాలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి దగ్గరగానే బాగానే ఉన్నాడు. మరి సడన్గా మరి ఆయనకి ఏమైందో ఆ జిల్లా వాసులకు మరి ఆయనకే తెలియలేదు. అంటే దుబ్బాక కూడా మెదక్ జిల్లాలోని ఒక నియోజకవర్గం. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలలోని సిద్దిపేటకు గజ్వేల్కు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మిగతా నియోజకవర్గాలకు ఇవ్వలేదు. అవన్నీ కూడా ఇప్పటికీ వెనకబడిన ప్రాంతాలుగానే మిగిలిపోయాయంటే మీరేమంటారు? గతంలో నేను ఎమ్మెల్యే లేను, నేను ఎంపీగా ఉన్నా. నేను ఎంపీగా ఉన్నప్పుడు నా నియోజకవర్గం ఒక దుబ్బాక నేను పట్టించుకోను కదా. ఒకటే దుబ్బాక లేదు కదా నాకు. సంగారెడ్డి ఉన్నది, పటాన్ చెరువు ఉన్నది, మెదక్ ఉన్నది, నర్సాపూర్ ఉన్నది, గజ్వేల్ ఉన్నది, దుబ్బాక ఉన్నది. నాకు సంబంధించిన నియోజకవర్గంలో నేషనల్ హైవేకి సంబంధించిన రోడ్లు తెచ్చుకున్నాం మేము. హైదరాబాదు నర్సాపూర్ నుంచి హైదరాబాదు నేషనల్ హైవే దానికి సంబంధించిన శాంక్షన్ తెచ్చుకున్నాము, పనులు చేసుకున్నాము. అదేవిధంగా నేషనల్ హైవే మీద నేషనల్ హైవే 44 అండ్ నేషనల్ హైవే 65 బాంబే హైవే నాగ్పూర్ హైవేకి సంబంధించిన కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటే దాని మీద నేను ఓవర్ బ్రిడ్జ్లు కట్టించిన. ఇప్పుడు కూడా పనులు నడుస్తున్నాయి. తూఫాన్లో కానీ, చేగుంటలో కానీ, జప్తు శివనూరులో కానీ, రామాయంపేటలో కానీ అన్ని బైపాస్లకు సంబంధించిన ఫ్లైఓవర్లు నేను శాంక్షన్ చేయించుకు స్వయంగా నేను కట్టించిన. దాదాపు నా నియోజకవర్గంలో 25 రైల్వే అండర్ పాస్లు నేను రైల్వే మినిస్టర్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసుకొని దాదాపు 23-25 అండర్ పాస్లు కూడా నేను కన్స్ట్రక్షన్ చేయించుకున్నా. మీరు కావాలంటే మొత్తం చెక్ చేసుకోవచ్చు. నాకు సిద్దిపేటలో కేవీ స్కూల్ కూడా ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆగిపోతే దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయించి ఫైలు మా హరీష్ రావు గారి నియోజకవర్గంలో దాన్ని కూడా మేము పూర్తి చేసి స్కూల్ కూడా మేము దాన్ని బిల్డ్ చేసుకొని ఇప్పుడు స్కూల్ కూడా రన్ చేసుకుంటున్నాం. దాన్ని కూడా శాంక్షన్ తెచ్చుకున్నాము. ఇక పోతే ఇప్పుడు ఎల్కతుర్తి, సిద్దిపేట, రామాయంపేట, ఎల్లారెడ్డి, మెదక్ సంబంధించిన నేషనల్ హైవే మీద పోయినాము. రైల్వే వాళ్ళతోటి మన నేషనల్ హైవేలతో మాట్లాడినాం, అది శాంక్షన్ చేయించినాం, పనులు చేయించుకుంటున్నాం. ఇక పోతే 2 మెదక్ అక్కన్నపేట ట్రైను ఎప్పుడో గతంలో 20 ఏళ్ళ కింద శాంక్షన్ పేపర్ మీద శాంక్షన్ ఉన్నది. అది ఎప్పటి వరకు దాన్ని బడ్జెట్లో పట్టించుకోకపోతే కూడా దాన్ని బడ్జెట్లో పెట్టించి శాంక్షన్ చేయించి దాన్ని కంప్లీట్ చేయించినాం. నా హయాంలో రైలు కూడా మెదక్ రైలు నడుస్తుంది. సిద్దిపేట, కరీంనగర్, గజ్వేల్, మరి ఈ రోడ్డు కూడా మాసాయిపేట రోడ్డుగా మన లింక్ రోడ్ ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాం. రైల్వే గజ్వేల్కి రైలు వస్తుంది, సిద్దిపేటకి రైలు వస్తుంది. మీ ప్రత్యర్థి రఘునందన్ రావు గత ఉప ఎన్నికల్లో దుబ్బాకకి ఎన్నో చేస్తామని హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేర్చారా? మీరు అడిగింది ఏంది? నువ్వు మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసినావంటే ఇవి చెప్పినా. ఇంకా చాలా ఉన్నాయి, మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. నేను ఎంపీగా ఉన్న తర్వాత ఎన్ని శాంక్షన్లు వచ్చినాయి గత 10 ఏళ్ళల్లో ఇంకా కూడా ఇంత పెద్ద లిస్ట్ ఉంది. అవన్నీ చెప్పమంటే కూడా చెప్తాను. నేను ఎంతమందికి హాస్పిటల్లో నేను ఫెసిలిటీస్ ఇప్పించిన, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లు కానీ, రైల్వేకి సంబంధించింది కానీ, నేషనల్ హైవే సంబంధించింది కానీ, ఇతరాత్రకు సంబంధించింది, స్టేడియంల గురించి కానీ, మరి ఇవన్నీ కూడా నా హయాంలోనే నేను అందరూ ఉన్న ఎంపీలకు అందరికంటే ఎక్కువ శాతంలో నిధులు తెచ్చిన నియోజకవర్గం ఎంపీగా యాజ్ ఏ మెదక్ నియోజకవర్గం. అత్యధికంగా పార్లమెంటులో క్వశ్చన్ అవర్ల మన రాష్ట్రానికి సంబంధించిన అత్యధికంగా క్వశ్చన్స్ తయారు చేసి ఇచ్చింది నేను. ఇవన్నీ కూడా నేను ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నానో అక్కడ అన్ని విధాలుగా పనులు చేసుకున్నాను. మా గౌరవ ముఖ్యమంత్రి గారి అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇన్ఛార్జిగా 7 సంవత్సరాలు చేసిన నేను. ఇప్పుడు గజ్వేల్ ఏ విధంగా అభివృద్ధి అయిందో మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఒక శాసనసభ్యుడు, పదే బీఆర్ఎస్ నేతలందరూ కూడా త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. నిన్న మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అన్నారు త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ని బొంద పెడతారు. అంటే ఏంది మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది? ప్లాన్లు ఏమి ఉండయండి, ప్రజలే నిర్ణయించుకుంటారు. పని చేయకపోతే ఎట్లాగో ప్రజలే దించుతారు, మళ్ళీ ప్రజలే ఎక్కిస్తారు. దాని ప్లాన్లు ఏం అవసరం? దాన్ని ఒకళ్ళు దించితేనే, ఒకళ్ళు కేసీఆర్ గారు దించుతానో లేకపోతే ఇంకొకరు దిగాల్సింది కాదు కదా. ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే ప్రజలకు వాగ్దానం చేసిన ప్రజలు ఇవ్వకపోతే ఖచ్చితంగా దిగుతాయని చెప్పి
ప్రజలు వాళ్ళే నిర్ణయిస్తారని చెప్పిండు కానీ మేము దించుతామని చెప్పి కేసీఆర్ గారు ఎక్కడ కూడా చెప్పలేదు, మా పార్టీలో ఎవరూ చెప్పలేదు. సొంత రాష్ట్రానికి మళ్ళీ త్వరలోనే సొంత ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని నిన్న క్లారిటీగా చెప్పారు. ఎక్కడ చెప్పలేదు, నేను ఉన్న మీటింగ్లో ఎక్కడ కూడా చెప్పలేదు. మీరు అవన్నీ ఊహించుకుంటున్నామో కానీ కేసీఆర్ గారు గవర్నమెంట్ని దింపుతా, గవర్నమెంట్ పడిపోతుంది, గవర్నమెంట్కు ఇదవుతుంది అదవుతుంది అని చెప్పలేదు. కేసీఆర్ గారు ఒకటే అన్నారు, మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ మీరు బ్యాక్ పోవాల్సిందే. మళ్ళీ మేమైతే 9 ఏళ్లలో మేము చేసిన పనులు ప్రజలకు పూర్తిగా కనబడుతున్నాయి, మేము వాగ్దానాలు చేసినాయి పూర్తి చేసినాము, కంప్లీట్ చేసినాము, ఖచ్చితంగా మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది, మీరు చేయకపోతే ఖచ్చితంగా మీలను దించుతారు, మళ్ళీ మూలం కూర్చొని పెడతారని చెప్పింది తప్ప మీ గవర్నమెంట్ని వడగొడతాము, గవర్నమెంట్ని తీసేస్తాము, గవర్నమెంట్ని మా ఇంకొకరు వస్తారని చెప్పి ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కొత్తగా వస్తాడని చెప్పి ఎక్కడ చెప్పలేదు. నేను కూడా ఆ మీటింగ్లో ఉన్నాను. మీ పార్టీ సీనియర్ నాయకులు కడియం శ్రీహరి గారు పదే చెప్తున్నారు, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు, హరీష్ రావు చెప్తున్నారు, ఇంతమంది చెప్పినా సరే మీరు ఎవరు చెప్పట్లేదు అంటున్నారు. నో ఎవరు చెప్పలేదు, మరి నాకైతే తెలియదు, మరి వాళ్ళని అడగాలి మీరు పోయి. వాళ్ళు ఏం చెప్పిన రికార్డు ఉంటే నాకు చూపి, మరి అట్లా గిట్ట మాట్లాడతారు. రేవంత్ సర్కార్ 5 సంవత్సరాలు అధికారంలో ఉంటుందా? అది మేము ఎట్లా గ్రహిస్తాం, ప్రజలు గమనిస్తారు. అది మేము మాకు వచ్చిన సీట్ల ప్రకారం మాకున్న ఎమ్మెల్యేలు, మా ప్రభుత్వం, మేము స్టేబుల్గా ఉంటామని చెప్పి మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. మళ్ళీ మేము 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు రూల్ చేసినాం. ఖచ్చితంగా మేము చేసింది మళ్ళీ మాకు ప్రజలు పట్టం కడతారు గ్యారంటీగా. వీళ్ళు చేసిన పథకాలు ఒక ఆలోచనాపరంగా లేవు, ఇయ్యలేరు అనేది మాకు ఆ విశ్వాసం ఉన్నది. ఇస్తారు అని అయితే ఎక్కడ కూడా వాళ్ళే చెప్తున్నారు, బడ్జెట్ లేదు, లోడ్ బడ్జెట్ ఉన్నది, చేయలేమని చెప్పి వాళ్ళే సాటుగా గుసగుసలు పెడుతున్నారు. అది మరి మాకు కొన్ని రోజుల తర్వాత బయటపడుతుంది కదా. అంటే చేయలేరా ఈ పథకాలన్నింటిని అమలు చేయడం? నేను ఏమంటున్నా, చేయలేరని కూడా నేను ఖచ్చితంగా చెప్తలేను. కొన్ని రోజుల తర్వాత అదే ఇప్పుడు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చినప్పుడు నెలకో 2 నెలలకో 3 నెలలకో వాళ్ళకు కూడా సమయం ఇస్తారు, ప్రజలు ఇస్తారు, ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు కూడా సమయం ఇస్తారు. సమయం తర్వాత వాళ్ళు చేయనప్పుడు అప్పుడు ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా అప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలో అది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ హామీని కూడా అమలు చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే మేము కూడా స్వాగతిస్తున్నాం. నిన్న మా ముఖ్యమంత్రి గారు కూడా, మా మంత్రులు గారు కూడా మేము మంచిగా చేస్తే, మంచిగా రూల్ చేస్తే మేము కూడా స్వాగతిస్తామని చెప్పి చెప్తున్నాం. మీరు పథకాలు చేయండి, మేము వద్దంటలేము, మీ గవర్నమెంట్ని ఎక్కడ డిస్టర్బ్ చేయము, మీరు అన్నీ మేము పడగొడతాము, మేము మా గవర్నమెంట్ పోతుంది, మేము దిగిపోతాము అని చెప్పి వాళ్ళే పబ్లిసిటీ చేసుకుని తప్ప మేము ఎక్కడ కూడా అనట్లేదు. మేము ఒకటే చెప్తున్నాము, ప్రజల కోసం మీరు చేసినా మేము చేసినా ప్రజల కోసం పనిచేస్తున్నాము. మీరు చేసిన పథకాలు ఏదైతే 420 430 420 పథకాలు ఏదో పెట్టిందని మరి మీరు చెప్తున్నారు, ఇవన్నీ చేస్తామని లిస్ట్ పెట్టిండ్రు. అవన్నీ లిస్ట్ పెడితే మేమే స్వాగతం చెప్తాం మీకు అని చెప్పి మేము చెప్తున్నాం. మా నాయకులు చెప్తున్నారు, మా ఆది నాయకులు చెప్తున్నారు, మా లీడర్లు చెప్తున్నారు, కాన్స్టిట్యున్సీలో పోతే మేము కూడా చేయమని చెప్తున్నాం. కానీ ఎక్కడ వద్దని మేము ఎక్కడ చెప్పట్లేదు కదా.